హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పొద్దున్నే గార్డెన్లోకి అయితే నేనైతే పిల్లలకి హాలిడే ఉన్న రోజు పైకి వచ్చి కూర్చుంటాను. ఇంక ఇటువైపు చూడండి, సన్లైట్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా మార్నింగ్ అయితే మేము జీరా వాటర్ కానీ ఇంకా హనీ వాటర్ అని ఏదో ఒకటి తాగుతూ ఉంటాము. అలాగా అవి తీసుకొచ్చి ఇంకా పైన కూర్చొని మొక్కల్ని చూసుకుంటూ తాగుతామన్నమాట. ఇంకా మా బావని కూడా ఈరోజు తీసుకొచ్చాను పైకి. ఇంకా ఈరోజు అయితే గార్డెన్ పని చూసుకుందాంలే అనుకొని ఇగోండి గార్డెన్ మొత్తం ఇలా ఉందన్నమాట. అంటే కొత్త మొక్కలు వేయాలి, పాత మొక్కలన్నీ తీసేసి ఇంకా కొత్త మొక్కలు వేసుకోవాలన్నమాట. హార్వెస్ట్ చేశాను కదా గుమ్మడికాయలు అలాంటివి. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం నీట్గా చేసేద్దాంలే, చిక్కుడు పాదు ఇవన్నీ తీసేద్దామని అయితే ఇంకా సండే రోజు అనమాట ఇది వీడియో. ఇగోండి ఈ మడులు అవన్నీ నీట్గా చేయాలన్నమాట. ఈ పని పెట్టుకుందాంలే అనుకున్నాను. ఇంకా అనుకోకుండా అయితే ఈరోజు మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు హార్వెస్ట్ ఏం చేశాను అనేది. చిలకడ దుంపలు కదా, అవి ఎలా వచ్చాయి ఏంటనేది వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే ఇప్పుడైతే నేను క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను. ఇప్పుడైతే గుమ్మడికాయ చెట్లన్నీ మొత్తం ఎండిపోయినాయి అనమాట, అందుకని అవన్నీ తీసేస్తున్నాను. ఇదైతే చిలకడ దుంప, ఆకులు ఎలా ఉంటాయంటే చూడడం వాళ్ళైతే చూడండి. చిలకడ దుంపలు చెట్లు అనమాట. ఇవన్నీ ఎక్కువ పాకేస్తున్నాయి, అందుకే తీసేస్తున్నాను. ఈ మొక్కలన్నీ తీస్తూ ఉంటే ఇంకా చిన్న చిన్న దుంపలు అయితే కనిపించాయి. ఇగోండి వేర్లు ఎలాగనమాట. నేను ఇందులో మడుల్లో వేసి ఒక 3 months అయితే అయ్యింది. చిలకడ దుంప ఒక దుంప అయితే ఊరింది, ఇలా వేర్లు ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా. కాకపోతే తీయాలని తీయడం లేదు, ఇది కొన్ని మొక్కలు వేయాలి కదా, ఎక్కువ వచ్చేస్తుంది రావేమో అని చెప్పి తీసేసాను. అవి చూసాక అనిపించింది ఇవన్నీ చిలకడ దుంపలు అనమాట, అందుకని ఇవన్నీ తీసేస్తున్నాను. వచ్చినా రాకపోయినా తీసేసి కొత్త మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. టబ్లో అయితే పైకి ఒకటే కనిపించింది, అందుకే కిందకి బోర్లు వేసేస్తే ఇంకా దుంపలు అడుగుకుంటాయి అనమాట. అందుకనే అడవులో ఉంటాయి కాబట్టి ఇంక ఇలా బోర్లు వేసేస్తున్నాను. టబ్లో అయితే వానపాములు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదొక దుంప, ఇదొక దుంప. ఈ టబ్బులో అయితే ఇన్ని దుంపలు వస్తాయని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే ఈ టబ్బులో అసలు ఎరువంటూ ఏమీ లేదు, మట్టిలో అలా గుచ్చాను అంతేని. ఈ బుట్టలోకి ఇన్ని వచ్చాయి. ఇది ఇంకొక టబ్బు అనమాట, ఆ టబ్బు చూసాను కదా, అందుకని ఇందులో కూడా ఉంటాయేమని. ఇదిగోండి ఇందులో కూడా ఉన్నాయి. ఇది కూడా కిందే పంపేవాలి. అయ్యో ఎరిగిపోతున్నాయి. పెద్ద దుంపే ఉంది ఇక్కడ. ఇదైతే సెకండ్ టబ్బు, బోర్లు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే కింద దుంపలు అయితే ఊరుతాయి కదా. ఇంకెలాగ కింద దుంపలన్నీ తీయడానికైతే మనకి పైనుండి తీయడానికి వీలవ్వదు, అందుకే ఇలా గుంపేసామనుకోండి. ఇగోండి చూడండి దుంపలు ఎన్ని ఉన్నాయో. ఈ దుంపలు నేను హార్వెస్ట్ చేస్తుంటే నేనే షాక్ అయ్యాను, ఎందుకంటే ఇందులో ఏమీ ఎరువు వేయలేదనమాట, ఓన్లీ మట్టిలోనే. అంటే అంతకుముందు టమాటా మొక్కలు ఉండేవి, ఆ మొక్కలు తీసేసిన తర్వాత ఇలాగ చిలకడ దుంప ఒక దాంట్లో అయితే ఇంక నేను ఆ ఆకులు తీసుకొచ్చి ఇలాగ అంటే కొమ్మలు తీసుకొచ్చి అందులో పెట్టేశాను అనమాట. ఇంక అంతేని దుంపలు అయితే ఊరడం స్టార్ట్ అయ్యాయి.
నేను ఎరువు కానీ అలాంటివి ఏమి వేయలేదనమాట. ఈ దుంపలకి ఎరువేసి పండించుంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది, ఇంకెంతలా వచ్చేవో అనిపించింది అనమాట. ఇంకా చూడండి ఆ వేర్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ దుంపలు అవుతాయి అనమాట. బలం సరిపోక ఇంకా అవన్నీ వేర్లు అలా ఉండిపోయినాయి. ఈ హార్వెస్ట్ అయితే నేను అనుకోకుండా చేసిన హార్వెస్ట్ అని, ఏదో గార్డెన్లో పని చేసుకుందామని వస్తే ఇంకా ఈ రోజు అయితే నేను చిలకడ దుంపల హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇగోండి వేర్లు మొత్తం తీసేస్తున్నాను అనమాట, మట్టి మొత్తము ఇంకా మొత్తం లూజ్ చేసేస్తున్నాను ఎక్కడెక్కడ దుంపలు ఉన్నాయని. ఇది 3వ టబ్ అనమాట. 3వ టబ్లో కూడా ఈ సైజు ఉంది. కింద దుంపేయడమే, అస్సలు రావడం లేదు. ఇది బొద్దు బొద్దు చాలా పెద్ద వానపాము. రౌండ్గా వచ్చింది, బాగుంది భలేగా. వంకాయ బాంబు, వంకాయ బాంబు. చెమట. మెయిన్గా ఇందులో వానపాములు ఎంత హెల్దీగా ఉన్నాయంటే మనకి అందులో ఉన్న దుంపలు కూడా మంచిగా ఊరడానికి ఒక విధంగా వానపాములు కూడా కారణము. సాయిల్ని బాగా లూజ్ చేస్తాయి వానపాములు. ఇదొక చెట్టు అనమాట, 4 టబ్బుల్లో వేశాను. ఇదే కానీ వంపుతే కానీ తెలియదు దీంట్లో ఏమున్నాయి. ఈ బకెట్లో కూడా టమాటా నారు ఉంటే అది తీసేసి ఇంక ఈ చిలకడ దుంప అనేది పెట్టాను అనమాట. ఆకులు అది 2 కొమ్మలు పెట్టాను. ఈ బకెట్ అయితే బాగా కిందకి డ్రైనేజ్ హోలు పూడికిపోయింది, అందుకని వాటర్తో నిండిపోయి కింద ఇంకా రావటం లేదనమాట. దీన్ని ఏం చేశానంటే గొన్నపాముతో పైకి కొంచెం మట్టి తవ్వేసి ఇంకా తర్వాత దాన్ని రివర్స్ చేసేసి ఇంకా అలా పైన ట్యాప్ చేసినట్టు చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు నేను ఇదే చేస్తాను. ఇక్కడ గార్డెన్లో వానపాములు ఉండడానికి కారణం కూడా ఏంటంటే నేనైతే ఒక్కొక్క బకెట్కి కానీ అదే ఇలా టబ్బుల దగ్గర ఏం చేస్తానంటే పిడకలు ఉంటాయి కదా, అదే పేడ, ఆ పేడని అయితే చిన్న చిన్న ముక్కలు పెడతానమాట. ఆ ముక్కలు ఒక్కొక్కటి వానపాముకి వచ్చేసరికి 6 months అయితే ఫుడ్ సరిపోద్ది. దానికి పైకి కిందకి తిరగడం వల్ల సాయిల్ మిక్స్ అయిపోయి ఉంటుంది. అలాగే వానపాములకి ఫుడ్ కూడా సరిపోద్ది అనమాట. 6 months దాకా దానికి ఆ పిడక ముక్క అనేది ఫుడ్ సరిపోద్ది. చూడండి వానపాములు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్కటి ఎంత లావు ఉన్నాయండి. నేను అవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే కుండీల్లో వేస్తానమాట. ఏ కుండీలో అయితే వానపాములు ఉంటాయో ఆ మొక్క అనేది హెల్దీగా ఉంటుంది, అలాగే దుంపలు అయితే మంచిగా ఊరుతాయి అన్నమాట. ఈ బకెట్లో పెట్టినందుకు ఈ 3 వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ టబ్లో పెట్టినందుకు ఇవి వచ్చాయి. దీంట్లో ఈ టబ్బు వేరే టబ్బు, ఇది దీంట్లో ఇన్ని వచ్చాయి. లాస్ట్ టబ్లో సన్నగా ఉన్నాయి కానీ కొంచెం ఎక్కువ వచ్చినట్టు. ఇదైతే మనము అదే మడుల్లో వేసుకున్నాం కదా, అది కాకపోతే దేనికి పనికిరాదు. ఇది మొత్తం కర్రలాగా ఉంది, ఇంకా పెరిగేదేమో, కాకపోతే తీసేసాను. అంటే లోపల పుచ్చు వచ్చేసింది, ఇది ఉంచినా కూడా వేస్ట్. సో ఇది వేస్ట్. ఇవైతే ముందు నాకు వచ్చాయి. నేనైతే ఈరోజు అనుకోకుండా హార్వెస్ట్ అయితే చేశాను, ఎందుకంటే నేను గార్డెన్లో పని చేసుకుందామని వచ్చాను. కాకపోతే ఈరోజు చక్కగా హార్వెస్ట్ అయితే చేశాను. అంటే ఇవి రావట్లేదేమో అని అన్ని తీసేద్దాం అనుకున్నా, కాకపోతే కింద ఎన్ని దుంపలు అయితే ఊరాయి. టబ్బులో కూడా బాగానే వచ్చాయి, పర్లేదు. నేనైతే కేరింగ్ ఏం తీసుకోలేదండి వాటికి, ఎందుకంటే ఇవి రావట్లేదేమో. బాగానే వచ్చాయి, కింద అయితే దుంపలు ఊరాయి. ఫస్ట్ టైం అనమాట మన గార్డెన్లో ఇది పండించడము. అంటే పాతింటి దగ్గర ఒక టబ్లో వేశాను, అప్పుడైతే ఒక 3-4 వచ్చాయి. అవి తెల్లవన్నమాట. ఇవైతే పింక్ కలర్లో ఉన్నాయి. ఇవి చిరగడ దుంపలు. చాలా చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ అయితే.
ఈ హార్వెస్టింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకండి. ఏంటి బాయ్ చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా వీడియో ఉందండి. దుంపలన్నీ హార్వెస్ట్ చేస్తాను అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఇగోండి లోపల నేను మళ్ళీ కొత్త మొక్కలు వేయడానికి కొన్ని మట్టి చేస్తుంటే మళ్ళీ ఇందులో దుంపలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దుంపలు అయితే తీస్తున్నాను. పెద్ద దుంపలే ఉన్నాయి. ఫస్ట్ ఏ ప్లేస్లో అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేశానో అదే ప్లేస్లో దుంపలు లేవనుకున్నాను. అదే ప్లేస్లో అనమాట పెద్ద పెద్ద దుంపలు అయితే ఉన్నాయి. చూడండి. చాలా పెద్ద దుంప, మిస్ అయ్యేదాన్ని నేనైతే. మళ్ళీ ఇన్ని దుంపలు వస్తాయని అయితే అనుకోలేదు నేను. బాగానే వచ్చాయి. ఇది చూడకపోతే మిస్ అయ్యేదాన్ని. ఈ దుంపలను అయితే మా బావకు చూపించాను. ఈ దుంప ఎంత పెద్దది వచ్చిందని. ఇదైతే 1/2 కేజీ లోపల ఉంటుందని చెప్పాను అనమాట. మా బావ నేనైతే బెట్ కట్టుకున్నాము. నేనైతే 1/2 కేజీ ఉంటుందని, మా బావ అయితే అంత ఉండదని చెప్పారు. మీరు ఎంత వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారు? మీకైతే వీడియో లాస్ట్లో అయితే చూపించేస్తాను ఎంత ఉందో వెయిట్ అనేది. ఈ చిలకడ దుంపలను కూడా మేమైతే శుభ్రంగా వాష్ చేస్తాను. ఇంక యావరేజ్గా 3 కేజీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు చిలకడ దుంపలు హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను. ఇంకా వెయిట్ మిషన్ మన ఇంటి దగ్గర లేదు కాబట్టి పక్కింట్లో అయితే వెయిట్ మిషన్ ఉంది. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇగోండి ఇక్కడికైతే వచ్చాను. ఇంకా బుట్టతో పాటు పెట్టాను అనమాట. అప్పుడు 2.5 కేజీలు వచ్చింది. అంటే 50 గ్రాములు తక్కువ అనమాట. చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొన్ని దుంపలు తీసేసి, అంటే సన్న దుంపలు తీసేసి కొంచెం లావును మాత్రమే పెడుతున్నాము. అప్పుడైతే ఇవి కరెక్ట్గా 2 కేజీలు అయితే అయ్యాయి. ఇంకా పెద్ద దుంపలు ఇవన్నీ కలిపి. ఇందులో పెద్ద దుంపలు 6-7 ఉన్నాయి కదా, ఆ దుంపలన్నీ కలిపితే కేజీన్నర అయ్యాయి అనమాట. ఈ కొంచెం సన్న ఉన్నవి 1/2 కేజీ వచ్చాయి. ఇంకొక సన్నం ఉన్నాయి కదా, అవి ఒక 1/2 కేజీ అనమాట. దీన్ని బట్టి పెద్ద దుంపలు వెయిట్ ఎక్కువ, ఈ సన్నగా ఉన్నవి వెయిట్ తక్కువ అనమాట. ఇగోండి సన్నవన్నీ 1/2 కేజీ ఉన్నాయి. మా బావ నేను బెట్ కట్టుకున్నాం కదా, దుంపకు వచ్చేసరికి నేనే గెలిచాను. ఎందుకంటే 480 గ్రాములు ఉందన్నమాట. అంటే 20 గ్రామ్స్ తక్కువ 1/2 కేజీ ఉంది అది. ఇగోండి వెయిట్. మా గార్డెన్లో చిలకడ దుంపలు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇన్ని దుంపలు వస్తాయని. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.